నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జన సైనికుల పైన, అదే విధంగా పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్‌కే రోజా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్‌లో అటెండ్ అయ్యి ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్తే అండి కిరణ్ గారు. నమస్కారం. జన సైనికులు జెండా మోయడానికి తప్పిస్తే, పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకి తీసుకోవడానికి తప్పిస్తే ఇంకెందుకు పనికిరారు అనే విధంగా మాజీ మంత్రి ఆర్‌కే రోజా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలంటారు? ఇలాంటి మాటలు అనబట్టే ప్రశాంతంగా సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్‌ని రాజకీయాల్లోకి తీసుకొనొచ్చి 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు రావటానికి మెయిన్ కారణం రోజా అయింది. సింపుల్‌గా ఇంతకన్నా సింపుల్‌గా ఇంకేం చెప్పక్కర్లేదమ్మా. ఎందుకు మీరు అన్న మాటలు గాని, మీరు చేసిన అభివృద్ధి గాని, నిజంగా 2019లో 151 సీట్లొచ్చి, 2024లో 11 సీట్లు వచ్చిన తర్వాత, మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనేది ఇంక మేము పద్దాకలా నేను మాట్లాడాలా? చెప్పాలా? ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చిన తర్వాత, ఇంక నేనేం మాట్లాడినా గూడా ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటదమ్మా. అంటే అది అది పరిస్థితి. ఏది చేసినా సరే మా జగన్మోహన్ రెడ్డే చేశారు. చంద్రబాబు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అయితే అసలు కనిపించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా! పవన్ కళ్యాణ్ కనిపియట్లేదా? హ్మ్. రీసెంట్‌గా మీ తెలంగాణ కూడా వచ్చాడుగా. ఆ! తెలంగాణ మీ మీ అని కాదులే. నువ్వు ఆంధ్రప్రదేశ్‌లో ఆ! ఎమ్మెల్యేగా చేస్తావు. ఆ! అలాగే తెలంగాణలో ఆస్తులు కొంటావు. ఆ! తమిళనాడులో సాంబార్ తాగుతావు. ఆ! మొగుడినేమో తమిళనాడులో వదిలిపెట్టేసి నువ్వింకా రాజకీయాలు చేస్తా గెలవలేక జబర్దస్త్‌కి వెళ్ళలేక ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడి నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇంకోసారి మాట్లాడావనుకో ఇంక తెలంగాణలో కూడా ఇంకో పదవి వచ్చిద్ది దానికి. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన ఇంకా దూకు అంటే మేము దూకట్లా. నువ్వు రెచ్చగొడుతున్నావు ఇంకా. నువ్వు అలా రెచ్చగొట్టే ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంని చేసావు పవన్ కళ్యాణ్‌ని. కూటమి 164 సీట్లు రావటానికి కూడా నీ గొంతే కారణం. నువ్వు ఇలాగే మాట్లాడావనుకో, తెలంగాణలో కూడా ఇంకా అక్కడ కూడా కూటమి ఎంటర్ అవ్వటానికి నువ్వే లైట్ క్లియర్ చేస్తున్నావు. కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే అది మా జగనన్నే చేశారు అని చెప్పి చెప్పడం. అంతే కాకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పి రోజా గారు చెప్తున్నారు. ఏంటి మరి? ఎందుకంటే ఉన్న 11 సీట్లు వచ్చినాయి గదా! ఆ 11 జీరో రావటానికి ఇంకా ట్రై చేస్తున్నారు రోజా. అంటే 2029లో ఆ 11 కూడా 0 అవ్వటానికి రోజానే కారణం అయింది. వాడు ఏం చేయక కనీసం అసెంబ్లీకి నువ్వు ఎట్లొస్తావులే ప్రతిపక్ష హోదా కూడా లేని తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యండి అని చెప్పి మాట్లాడి కనీసం రాష్ట్రంలో ఉండకుండా బెంగుళూరు యలహంక ప్యాలెస్‌కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి గాని, ఈ రోజా గురించి గాని, గుడివాడ అమర్నాథ్ గురించి గాని రీసెంట్‌గా పేరు నానికి అర్థమైంది. వాళ్ళ గురించి, వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళు చేసిన డెవలప్‌మెంట్ గురించి అన్నీ తెలిసి ఆయనైతే తేరుకున్నాడు. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లే ఇంకా. ఆ 11నే 0 చేసేదాకా వీళ్ళైతే ఊరుకునేటట్టు లేరమ్మా. రాష్ట్రంలో డెవలప్‌మెంట్ జరుగుతా ఎళ్ళిపోతా ఉంటది. వాళ్ళు అలాగా మాట్లాడుతూనే ఉంటారు. 29లో కూడా కూటమి అధికారంలో ఇంకొక 15 సంవత్సరాలు కూటమి అధికారంలోకి రావటం మాత్రం గ్యారంటీ. అయితే అది ఇక్కడ మాత్రం పక్కా అమ్మా. ఇక్కడ ఇంకో అంశం అండి. తన నియోజకవర్గమైన నగర్ నుంచి తనను మారుస్తున్నారని తెలిసింది. అందుకే కావాలని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడడానికి ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా రోజా గారు చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. మరి అది నిజమేనంటారా? ఏమో అప్పుడు గోరంట్ల మాధవ్ కూడా తను నేను గుంటూరు జైలుకి నన్ను తీసుకెళ్తున్న టైంలో మరి ఆయన కూడా నా మీద దాడి చేసి మళ్ళీ హిందూపురానికి ఎంపీగా అవుదామని ఆయన నగర్‌లో మళ్ళీ ఆ! నగర్‌లో ఈళ్ళెక్కడ గెలవరు. అలాగే
విడతలన్నీ గారు చిలకలూరిపేట నుంచి గుంటూరు వచ్చారు. గుంటూరు నుంచి మళ్ళీ రేపల్లి పంపించారు. అలాగే ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి మీరు ఏ నియోజకవర్గంలో నిల్చున్నా గానీ 26 జిల్లాల్లో అంటే ఇంకొక 2 జిల్లాలు పెంచారులే గానీ 28 జిల్లాల్లో మీరు ఎటు నుంచి ఎటు మారినా గానీ ఇయన్నీ కాదమ్మా. ఈసారి మొన్న రీసెంట్‌గా పులివెందుల్లో ఒంటిమిట్టలో టీడీపీ గెలిచింది. ఈసారి కడప జిల్లాలో కూడా 17 నియోజకవర్గాల్లో టీడీపీ అయితే గెలుస్తుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇంకా మళ్ళీ రోజా గారు ఇంకో 15 సంవత్సరాలు కూటమే అధికారంలోకి వస్తుందమ్మా. అంటే ఇంకా రోజా గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే లేదంటారా? ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. కనీసం ముందు అసెంబ్లీకి రావటానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి వాళ్ళకైతే తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో. మరి ఎక్కడుండి మాట్లాడుతుంది? ఏపీలో ఉండి మాట్లాడుతుందో, లేపోతే తమిళనాడులో ఉండి మాట్లాడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. రోజాని నగర ప్రజలే మర్చిపోయారు. మీరమ్మ అసలు ఈ మాట మాత్రం ఎక్కడ ఎవరు గెలిచే పరిస్థితి లేదంటున్నారు వాళ్ళమ్మ. మేమే అధికారంలోకి వచ్చేది. అలా మాట్లాడే 151 సీట్లు పాపం చేశారు. 11 0 చేయాలిగా. రోజా నువ్వు తగ్గబాకు రోజా. నువ్వు అదే విధంగా కూటమిని, పవన్ కళ్యాణ్‌ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణలో కూడా కూటమిని జెండా ఎగరేసే విధంగా రోజా అయితే చేస్తుంది. ఈ మాట అయితే సింపుల్‌గా నేను చెప్పగలను. ఓకే అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.